అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 కూడా ప్రధానమైన వార్తాపత్రికలు కదా. ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను అనలైజ్ చేస్తాను. ఒక 30 నిమిషాల పాటు వీడియో ఉండొచ్చు. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీరు దాదాపుగా 5-6 వేల మంది మాత్రమే లైక్స్ చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ లైక్ చేయట్లేదు. సో వీడియోలో కంటెంట్ నచ్చకపోతే చెప్పండి, కింద కామెంట్ చేయండి, మార్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఏదైనా ఒక సంచలనం లేదా మసాలా స్టఫ్ అలాంటిది ఉంటే ఎక్కువ మంది చూస్తున్నారు, 50,000 మంది చూస్తున్నారు. సాధారణ డేస్లో పొలిటికల్ అన్సీజన్ కావచ్చు, ఇతరత్ర అన్సీజన్గా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా చూడట్లేదు. సో ఈ వీడియో ద్వారానే ఛానల్ నడుస్తుంది, ఈ వీడియోకి వచ్చిన రెవెన్యూ ద్వారానే ఎక్కువగా నడుస్తుంది. సో ఈ వీడియోకి వ్యూస్ తగ్గితే మనకి ఛానల్ రన్ చేయడం కూడా కష్టమవుద్ది అనమాట. అందుకే నేను ఈ వీడియోకి లైక్ చేయమని చెప్తున్నాను, ఎక్కువగా లైక్స్ చేయండి అని చెప్తున్నాను, వ్యూస్ పెరగాలి అని చెప్తున్నాను. సో వ్యూస్ తగ్గడానికి కారణాలు నాకు తెలుసు, ఎందుకంటే ఇది అన్సీజన్ పొలిటికల్గా ఇప్పుడేమీ ఎన్నికలు లేవు, ప్లస్ పెద్ద అరెస్టులు కానీ సెన్సేషన్స్ కానీ ఏమీ జరగట్లేదు. కాబట్టి మీరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో లైక్ చేస్తే అలాగే కామెంట్ చేస్తే అవకాశాలు ఉంటాయి, వ్యూస్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే లైక్ చేయమని అడుగుతున్నా. ఎట్టకేలకు శాంతి వీచికట్ట. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం. ఖైదీలు బందీలు విడుదలకు సమ్మతి. ఈజిప్టులో ఫలించిన చర్చలు. యుద్ధం ముగింపునకు తొలిదశ ఒప్పందంగా దీన్ని పేర్కొన్న ట్రంప్. గాజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయెల్. ప్రధాని మోదీ, గుటెరస్ సహా పలువురు అంతర్జాతీయ నేతల హర్షం. హమాస్ ఆయుధాలను త్యజించడంపై ఇంకా రాని స్పష్టత. ప్రపంచానికి ఒక పెద్ద ఉపశమనం. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ అండ్ హమాస్ అంగీకరించాయంట. ఇజ్రాయెల్ ప్రకోపంలో 2 ఏళ్లుగా బాంబుల వర్షం కురుస్తున్న గాజా గడ్డపై ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి. ఆకలి చావులు, ఆర్తనాదాలు తాత్కాలికంగానైనా ఆగిపోనున్నాయి. తమ సుదీర్ఘ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయెల్, హమాస్ తాజాగా అంగీకరించాయి. బందీలు, ఖైదీలు విడుదలకు సమ్మతించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈజిప్ట్ వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో యుద్ధానికి పూర్తిస్థాయి ముగింపు దిశగా ఇజ్రాయెల్, హమాస్ గురువారం ఈ మేరకు తొలిదశ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిణామంపై ట్రంప్, భారత ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖ నేతలు హర్షం వ్యక్తం చేశారు అని ఇచ్చారు. నిజంగా ఒక పెద్ద శాంతి వీచిక అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి గాజాలో యుద్ధం చేయడం వలన గాజాలో వేలాది మంది, 55,000 మంది చిన్నారులు ఆకలితో చనిపోయారు. తెలుసా? కనీసం ఒక వారం రోజుల పాటు వాళ్ళకి దప్పికి తీర్చుకోవడానికి కనీసం తినడానికి ఏమీ లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడం చాలా మంచి విషయం. అందుకే దీన్ని ఈనాడులో బ్యానర్లో వేశారు. ఇతరత్ర అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈనాడులో హైలైట్ చేశారు దీన్నే. ఇక మరో వార్త చూడొచ్చు. హంగరీకి చెందిన రచయిత లాస్లోకు అంతర్జాతీయ ప్రముఖ పురస్కారం నోబెల్ బహుమతి వరించింది. సాహిత్య విభాగంలో హంగరీ రచయిత లాస్లో క్రాస్నహోర్కయ్యని నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఆయన కళాత్మక దృక్పథంలో భ్రమలకు తావులేదని, సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని నిశితంగా వాస్తవికంగా చిత్రిస్తారని నోబెల్ కమిటీకి చెందిన స్టీవ్ శాండ్బర్గ్ పేర్కొన్నారు. సో సాహిత్య విభాగంలో ఆయనకు నోబెల్ ఇవ్వడం మంచిది. ఇక ట్రంప్ ఆశ నెరవేరుతుందా? ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని అందుకోవాలని కలలుగంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది శుక్రవారం తేలిపోనుంది. 2025 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి విజేతను శుక్రవారం ప్రకటించనున్నారు. ట్రంప్నకు ఇది దక్కే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకుంటుందండి? అమెరికా అధ్యక్షుడిగా 2వ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా అనేక దేశాల మీద ఒత్తిడి పెంచి, వాణిజ్యపరంగా, ఈ సుంకాల పరంగా, వ్యాపారం కోసం ఒత్తిడి పెంచి, అవసరమైతే యుద్ధం చేస్తామని వాళ్ళని బెదిరించి, భయపెట్టి, గుప్పిట్లో పెట్టుకొని ఇలా చేస్తున్న ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే దాని విలువ పోద్ది కదా. సో అందుకని ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించబోతున్నారు. అది ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అది నాకే దక్కాలని చెప్పి తనకు తానుగా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారనమాట. సో ఈ 2 అంశాలు పక్కన పెడితే, ఈ 2 అంశాలు అన్ని పత్రికల్లో వేశారు, ఈనాడులో ప్రధానంగా రాశారు కాబట్టి పక్కన పెట్టేస్తాం. ఇక ఆఫ్రికాలో మద్యం తయారీ. టీడీపీ నేత ఈయన అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారు కదా, ఆయన ఆఫ్రికాలో చిన్న గదే డిస్టిలరీ, 10 లక్షల పెట్టుబడి, ఆఫ్రికాలో కుప్పలు తెప్పలుగా నాసిరకం మద్యం తయారీ యూనిట్లు.
అక్కడి నమూనాను ఆంధ్రాలో దించేసిన అద్దెపల్లి జనార్దన్ రావు. ఆఫ్రికాలో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని అందులోనే డిస్టిలరీ నకిలీ మద్యం తయారీ యూనిట్లు పెట్టేసేవాళ్ళు. అక్కడ ప్రభుత్వాలు ప్రజలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడే ఒక మినీ కుటీర పరిశ్రమలో పెట్టేవాళ్ళు. సేమ్ అదే తరహా కుటీర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో కూడా దించేశాడు ఆయన అద్దెపల్లి జనార్దన్ రావు. అక్కడికి వెళ్ళాడు, ఆఫ్రికా చూశాడు, అరే ఇదేదో బాగుంది, నకిలీ మద్యం తయారీకి ఒక చిన్న ఇల్లు తీసుకొని ఆ ప్లాంట్ ఆ ఎక్విప్మెంట్స్ తెస్తే సరిపోద్ది కదా, బాటిళ్ళు లేబుళ్ళు తెస్తే సరిపోద్ది కదా, ఇది మన ఆంధ్రాలో కూడా దించుదామని చెప్పి తెచ్చి దించాడు. 2-3 ఏళ్ళుగా వ్యవహారం కొనసాగింది. ఇప్పుడు బయటపడింది. ఎక్సైజ్ మంత్రి మొదలు అధికారుల వరకు అందరిలోనూ ఉదాసీనతే. 100 కోట్ల పెట్టుబడి పెట్టి డిస్టిలరీ బ్రోవరీ నెలకొల్పాల్సిన అవసరం లేదు. వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాల్సిన పనే లేదు. 100 మంది ఉద్యోగులు అక్కర్లేదు. చిన్న గది, అందులో ఓ వాటర్ ట్యాంకు, 2 మోటార్లు, బ్లెండింగ్ ట్యాంకు, 1-2 చిన్న చిన్న యంత్రాలు అంతే. వాటితో స్పిరిట్, కారమెల్, ఫ్లేవర్ కలిపేసి పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేస్తారు. వాటిని సీసాల్లో నింపేసి ప్రముఖ బ్రాండ్ల లేబుల్ అతికించేసి మూతలు బిగించేసి అమ్మిచ్చేస్తుంటారు. ఈ నాసిరకం మద్యం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించి వేగంగా ప్రజల ప్రాణాలను హరిస్తుంది. సో ఇది ఆఫ్రికాలో ఎక్కువగా ఉండేది, ఆంధ్రాలో దించారు. అయితే ఆంధ్రాలో దించడం వెనక కేవలం అతను ఒక్కడనే తప్పు పట్టలేం. పెద్దలకు తెలియకుండా ఉంటుందా? అధికారులకు తెలియకుండా ఉంటుందా? ఇన్నాళ్ళు అతని దగ్గర నుంచి మింగారు, తీసుకున్నారు, భారీగా లబ్ధి పొందారు. ఇప్పుడు పాపం పండింది. కొంతవరకు దొరుకుతున్నారు, కొంతవరకు సేఫ్గా ఉంటున్నారనమాట. సో ఈ ఆఫ్రికాలో మద్యంలో ఈ అద్దెపల్లి జనార్దన్ రావు గురించి ఈనాడులో రాస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుల దండ ఆఫ్రికాలో ఏ విధంగా సాగిందని ఆంధ్రజ్యోతిలో రాశారండి. అది ఈరోజు హైలైట్. ఈరోజు హైలైట్ న్యూస్ ఇది. ఖండాలు దాటిన కల్తీ కథ. ఆఫ్రికాలో జగన్ సోదరుల మద్యం దందా. కామెరూన్లో ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఇష్టారాజ్యంగా కల్తీ ఆల్కహాల్ ఉత్పత్తి. రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి తయారీ. మద్యం తాగి అనేక మంది మృతి. ఉత్పత్తి ఆపాలంటూ ఆ దేశ ప్రజల ఉద్యమం. డిస్టిలరీ మూసేసిన కామెరూన్ ప్రభుత్వం. ఆఫ్రికా అంతా విస్తరించిన రెడ్డిస్ ఇండస్ట్రీస్. సో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట వైఎస్ అనిల్ రెడ్డి గారు అండ్ వైఎస్ సునీల్ రెడ్డి గారు ఆఫ్రికాలో నకిలీ మద్యం ఉత్పత్తి చేశారు. ఉత్పత్తి చేసి వాళ్ళు తయారు చేసిన మద్యం తాగడం వలన అక్కడ చాలామంది ప్రజలు చనిపోయారు. ప్రజలు కూడా వాళ్ళ ప్లాంట్కు, వాళ్ళ ఇండస్ట్రీస్కు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు అని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. జగన్ హయాంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జగన్ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని కామెరూన్లో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. ఆ దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయారు. కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామెరూన్ దేశ ప్రజలు రోడ్డెక్కారు. దేశంలో జగన్ సోదరుల ఆటలు సాగలేదు. వారి కంపెనీని కామెరూన్ మంత్రి స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యం తయారు చేస్తోందని ప్రకటించి కంపెనీని మూసేయించారు. జగన్ సోదరుల మద్యం దందాను ఒక్క కామెరూన్తో సరిపెట్టలేదు. ఆఫ్రికా ఖండమంతా తమ వ్యాపారాలను విస్తరించారు. పలు దేశాల్లో మద్యం మైనింగ్, ఇతరత్ర వ్యాపారాలు చేపట్టారు. ఇది జగన్ ఆయన సోదరుల ఘనత. కానీ చిత్రంగా ఇప్పుడు రాష్ట్రంలో నకిలీ మద్యం అంటూ ఆయన పార్టీ గొగ్గోలు పెడుతోంది అని జగన్ పార్టీ గొడ్డలు విప్పేసేలా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఒక రకంగా నగ్న సత్యాన్ని బయటపెట్టారు. సో వాళ్ళు ఆఫ్రికాలో విపరీతమైన దందా చేశారు. అక్కడ డబ్బులు సంపాదించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎన్నికలు చేస్తున్నారు. సో అక్కడ నకిలీ మద్యం తయారు చేసి వందలాది మంది ప్రాణాలను పట్టున పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇలా గోల్ చేస్తున్నారని ఒక పెద్ద వార్త, సంచలన వార్తను ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఆంధ్రజ్యోతిలో వచ్చినవి ఇతర వార్తలు మళ్ళీ చూద్దాంలే. ఇప్పుడు మళ్ళీ ఈనాడుకు వెళ్తే మన బంధం సుస్థిర స్తంభం. అనిశ్చిత ప్రపంచంలో ఇది ఎంతో కీలకం. బ్రిటన్ ప్రధానితో చర్చల్లో మోదీ. భారత్లో 9 బ్రిటన్ వర్సిటీ ప్రాంగణాలు. రక్షణ రంగంలోనూ విస్తృత సహకారం, ఖరారైన ఒప్పందాలు. సో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అండ్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న సుదీర్ఘ భేటీ జరిపారు. ప్రపంచ సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి మూల స్తంభంలో భారత్ బ్రిటన్ సంబంధాలు నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనిశ్చిత నెలకొన్న ప్రస్తుత ప్రపంచంలో ఇదెంతో కీలకమని చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో గురువారం ముంబైలో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు జరిగాయి. రక్షణ రంగ సహకారం, బ్రిటన్ విద్యా సంస్థల ప్రాంగణాలు మన దేశంలో ఏర్పాటు చేసుకోవడం సహా పలు ఒప్పందాలపై 2 దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు అని రాశారు. ఇక నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అండి.
జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో మరో డిఎస్సి నిర్వహించబోతున్నారంట. ఇప్పుడిప్పుడే డిఎస్సి ఇప్పుడు 2024లో వచ్చిన నోటిఫికేషన్ 2025 డిఎస్సి ఇప్పుడే పూర్తయింది. మొన్న ఈ మధ్య వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. కొత్త టీచర్లు ఇప్పుడిప్పుడే స్కూల్స్లో చేరుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి ఎప్పుడు ఇస్తామనేది ప్రభుత్వం ప్రకటించింది. మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2220 పోస్టులతో స్పెషల్ డిఎస్సి. ఈ నవంబర్ చివరి వారంలో టెట్ విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్. ఎంత పెద్ద రిలీఫ్ తెలుసా, ఎంత పెద్ద గుడ్ న్యూస్ తెలుసా? వరుసగా ఏడాది వ్యవధిలోనే 2 డిఎస్సీలు ఇవ్వడం మామూలు విషయం కాదు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మార్చిలో డిఎస్సి స్పెషల్ డిఎస్సీలు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్పెషల్ డిఎస్సి ద్వారా 2260 పోస్టులు భర్తీ చేస్తారు. ఇక రెగ్యులర్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఇస్తారనే చెప్పాల. మేబీ ఒక 4-5 వేలు ఉంటాయేమో, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు, చెప్తారు. ఇక పోలవరం పనులు సంతృప్తికరం, షెడ్యూల్ ప్రకారం పూర్తికి మరిన్ని చర్యలు అవసరం, అథారిటీ మరింత దృష్టి సారించాలి, విదేశీ నిపుణుల బృందం తాజా సిఫార్సులు. ఓకే, ఇక నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వెళ్ళారండి. అక్కడ మత్స్యకారులతోనూ అండ్ ఇతర వర్గాలతోనూ బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. సో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. మత్స్యకారుల సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం, సముద్ర కాలుష్యంపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయిస్తాం, గత ప్రభుత్వంలో పరిశ్రమలను భయపెట్టం, లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోమంటాం. ఉప్పాడ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో చాలాసేపు భేటీ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని క్లియర్గా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం వెళ్ళారు కదా. సో ఇదంతా ఒక పెద్ద డ్రామాటిక్ సీన్ కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం వెళ్ళారు. అక్కడ ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు ర్యాలీగా రోడ్ షో ద్వారా వెళ్ళారు. ఈ రోడ్ షోలో కొన్ని చోట్ల జనం భారీగా ఉన్నారు, కొన్ని చోట్ల జనం అస్సలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం భారీగానే జనం వచ్చారు. సో ఓవరాల్గా ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీ చూడడానికి. కానీ ఆయన చేసింది ఏంటంటే వైసీపీ శ్రేణులతో రోడ్ షో అండ్ బల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చూసుకుంటే, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో రచ్చబండ నిర్వహిస్తాము, నవంబర్ 22 వరకు నిర్వహిస్తామని చెప్పారు. 1 కోటి సంతకాలతో గవర్నర్ కలుస్తామని చెప్పారు. వేల మందికి వైద్యం విద్య అందించే ఆధునిక దేవాలయాలను అమ్మేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తే 11 వచ్చేవి కాదు. ఏమంటారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి రచ్చబండో ప్రజాపదమో ప్రజలకు అనుగుణమైన ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయనకి 11 వచ్చేవి కాదు. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ పేరిట జనంలోకి వెళ్ళారు, జనంతో మమేకమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజాపదం పేరిట జనంలోకి వెళ్ళారు, జనంతో మమేకమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి పేరిట జనంలోకి వెళ్ళారు, జనంతో మమేకమయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు కొన్ని కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. జనంలోకి వెళ్ళని, జనానికి అనుగుణమైన కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు రచ్చబండ పేరిట జనంలోకి వెళ్తారంట, సంతకాలు సేకరిస్తారంట, వేల మందికి వైద్యం విద్య. సో అది ఆయన చెప్పారనమాట. అయితే ఇక్కడ సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం నాటకీయ పరిణామాలు, పొలిటికల్ డ్రామాటిక్ సీన్లు ఇవన్నీ జరిగాయి. వైసీపీ శ్రేణులు బల ప్రదర్శనలు అయ్యి బాగానే జరిగాయి. ఇక్కడ మనం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంత గొడవ చేయడానికి కారణం ఏమిటి అనే అంశం మీద మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఒక సంచలన అంశం తెర మీదకి తెచ్చారండి. ఇదిగోండి, వైద్య కళాశాలల్లో 17 మెడికల్ కాలేజీలు నిర్మించారు కదా, 500 కోట్లు కదా ఒక్కొక్కటి. సో జగన్మోహన్ రెడ్డి గారంట ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 కోట్లు ముడుపులు తీసుకున్నారంట. సో అందుకే ఆయన గుత్తేదారుల నుంచి ముడుపులు తీసేసుకున్నారు. ఆ ముడుపులు తిరిగి ఇచ్చేయమని గుత్తేదారులు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. సో అలా తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఆయన గొడవ చేస్తున్నారు అని సత్యకుమార్ యాదవ్ గారు ఒక ఆరోపణ చేశారు. ఇదిగోండి, ఒక్కో కాలేజీ నుంచి 100 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపణ. గుత్తేదారుల నుంచి భారీగా ముడుపులు, వ్యయాలు పెంచి పరిపాలనా అనుమతులు, నిర్మాణాలకు ఇచ్చింది ప్రభుత్వ భూములే, తీసుకున్న కమిషన్లు తిరిగి ఇవ్వాలని గుత్తేదారుల డిమాండ్.
దిక్కుతోచకే జగన్ ఉత్తుత్తి పర్యటనలో హైకోర్టు వ్యాఖ్యలు ఆయనకు చెంపపెట్టని అభివర్ణన. ఇదిగోండి. సో ఇక్కడ అంటే ఒక మంత్రి స్థాయిలో ఆయన సంచలనమైన ఆరోపణ చేశారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్కొక్క కాలేజీ నుంచి 100 కోట్లు లంచం తీసుకున్నారు. సో ఆ లంచం తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా గొడవ చేస్తున్నారని మంత్రి గారు చెప్తున్నారు. అలాగే ఈయన పల్లా శ్రీనివాసరావు గారు ప్రైవేట్ కోటా ఇచ్చింది మీరేగా, మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు ప్రైవేట్ పరం చేసిన జగన్ పీపీపీ విధానంతో ప్రభుత్వ కోటాలు 110 సీట్లు అదనంగా పెరుగుతాయి, జనం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని పల్లా శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. సో మొత్తానికి మెడికల్ కాలేజీల అంశం గట్టి వివాదాస్పదంగానే మారింది. సో ఈ అంశం పక్కన పెడితే మనం VOAల కళ నెరవేరింది, 3 ఏళ్ల కాలపరిమితి ఉత్తర్వులు నిలుపుదలని. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీ సాక్షిలో ఏం రాశారో చూద్దాం. మరి చూడకపోతే ఎలా? వాళ్ళ నాయకుడు, వాళ్ళ పత్రిక, వాళ్ళ వాదన కాసేపు చూద్దాం. ఓహో, ఏం ఫోటో వేశారండి. జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం, అదే ఓ భాగం అని రాయలేదా, రాశారా? ఎన్ని రోజులైందో జనాల్ని భాగాలుగా విడదీసి రాయడం సాక్షికే చెల్లుతుంది. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. గవర్నమెంట్కి మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగిస్తే పేదవాడి వైద్యానికి భరోసా ఎక్కడ? కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డు నిధులున్నాయి, సెంట్రల్ అసిస్టెన్స్ కూడా. మా హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 3,000 కోట్లు ఖర్చు చేసి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఏటా కేవలం 1,000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలినవి కూడా పూర్తవుతాయి. పేదలకు అందే ఉచిత వైద్యానికి నిధులు లేవంటారా? చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతా. ఉత్తరాంధ్రలో 100 ఏళ్లలో 2 మెడికల్ కాలేజీలు ఉంటే మా హయాంలో కొత్తగా 4 కాలేజీలు, 5 మల్టీపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, పలాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం అని స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారేమో మెడికల్ కాలేజీ లేదు, జీవో లేదు అన్నారు. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 30వ తేదీ 2022న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశాం, జీవో నెంబర్ 204 ఇచ్చాము, ఇదిగో జీవో కాపీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇలా ఇచ్చారు. అలాగే తప్పు ఒప్పుకోండి, అబద్ధాలు ఆపండి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. చనిపోయిన గిరిజన విద్యార్థులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కురుపాంలో ఇది జరిగింది కదా, సో అక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో పరామర్శించి మాట్లాడి వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చారు. ఉక్కు సంకల్పంతో అండగా ఉంటాం, విశాఖ ఉక్కు కార్మికులకు జగన్ భరోసా. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడమే లక్ష్యం. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా పోరాడదాం. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న మేము ఎప్పుడూ కార్మికుల పక్షానే అని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. గత 5 ఏళ్ళు ఎంత మేరకు కార్మికుల పక్షాన్ని నిలబడ్డారో అందరికీ తెలుసు కదా. ఇక పోలీసు ఆంక్షలు ఛేదించుకొని జనప్రబంధనం ఇలా రాస్తారు. జనం భారీగా వచ్చేసారని రాస్తారు. పొరపాటున అక్కడ ఏమైనా అనుకోనిది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేదు, పోలీసులు పట్టించుకోలేదు అంటారు. పోలీసులు ఆంక్షలు ఛేదించుకొని జనం రావడం అంటే తప్పేగా. అదేదో ఒక పెద్ద ఘనకార్యంలాగా రాసుకున్నారు. అక్కడే తొక్కిసలాట జరిగి తోపిలాట జరిగితే ఏం చేస్తారు? పోలీసులు పట్టించుకోలేదు, పోలీసులు భద్రత కల్పించలేదు అని పోలీసుల మీద వేసేస్తారు ఏమైనా జరిగితే. ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ నుంచి ఆగిపోతున్నాయి. అంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ బిల్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు విడుదలకు ఆసుపత్రుల యజమానులు గోడు పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యమని ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళకి 3,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నాయండి. ప్రభుత్వం ఏమో ఇవ్వట్లేదు. సో అందుకని వాళ్ళు ఆపేస్తామంటున్నారు. మంత్రి సత్యకుమార్ గారేమో వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, లేదు మీరు ఆపొద్దు, బిల్లులు ఇస్తాము, గవర్నమెంట్తో సీఎం గారితో నేను మాట్లాడతాను అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఆపేయడానికే డిసైడ్ అయ్యారు. ఏసీబీ జడ్జిని బదిలీ చేయాలి, ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫార్సు చేశాను. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావుపై సిద్ధార్థ లూత్రా అనుచిత వ్యాఖ్యలు. ఇక్కడ ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అండి. యాక్చువల్ నేను సపరేట్గా వీడియో చేయాల్సిన అంశం. సిద్ధార్థ లూత్రా గారు అంటే ఇక్కడ మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన అంశంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో వాదనలు జరిగే సందర్భంలో సిద్ధార్థ లూత్రా గారు సిట్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. అక్కడ సాధారణంగా కోర్టులు ఇచ్చే తీర్పుని తప్పు పట్టొచ్చు, విమర్శించవచ్చు. కానీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించకూడదు. కానీ సిద్ధార్థ లూత్రా గారు హైకోర్టులో వాదనల సందర్భంగా అక్కడ న్యాయమూర్తి మీద తప్పుడు ఉద్దేశాలు ఆపాదించారు.
ఇదిగోండి, ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తోంది. దర్యాప్తు పూర్తయినట్టు పేర్కొంటూ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. సో మిథున్ రెడ్డికి బెయిల్ ఏసీబీ కోర్టు జడ్జి ఇవ్వడం వెనక సంథింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇక్కడ సిద్ధార్థ లుత్రా గారు వాదించారు. అది తప్పు, అది కొత్త కాంట్రవర్సీ అవబోతోంది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిలిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాలు దర్యాప్తును నిర్వీర్యం చేసేలా ఉన్నాయని సిద్ధార్థ లుత్రా హైకోర్టులో గురువారం వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలు, గూగుల్ టేకౌట్ సాక్ష్యాలు ఇచ్చిన వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు పేర్కొనడం దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని ఆ న్యాయాధికారి విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఇది తప్పు అనేది సాక్షిలో రాశారు. కరెక్టే. ఒక జడ్జిపై హైకోర్టులో ఒక న్యాయవాది తీవ్ర వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు విస్మయం. న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జడ్జికి దురుద్దేశాలు ఆపాదింప. హైకోర్టు పరిధిలో ఉండే జడ్జి బదిలీ అంశాన్ని తానే నిర్ణయిస్తాననేలా చేసిన వ్యాఖ్యపై విస్తుపోతున్న న్యాయవర్గాలు. ఇది ఇక్కడ సిద్ధార్థ లుత్రా గారు చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. సో సిద్ధార్థ లుత్రా గారు ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాది అయిపోయారు. ఒక రకంగా ప్రతి కేసుకి ఆయనకు మినిమం ₹1,00,00,000 ఇవ్వాల్సి వస్తుంది. రోజుకు ₹1,00,00,000 ఆయన సంపాదన, అటు ఇటుగా మొత్తం కలిపి. సో ప్రతిరోజు ఏదో ఒక కేసు వాదన కోసం ఆయన వస్తూనే ఉన్నారు. అలా వచ్చే సందర్భంలో కొన్ని అనుకూలంగా వస్తున్నాయి, కొన్ని వ్యతిరేకంగానే వస్తున్నాయి. సో చివరికి ఒక న్యాయమూర్తి మీదే కొన్ని దురుద్దేశాలు ఆపాదించాలని నిన్న ఆయన మాట్లాడారు. ఇదైతే మాత్రం సెన్సేషనే. సో దీని వెనక కొన్ని ట్విస్టులు ఉంటాయి. సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్ళే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుద్ది అనేది. ఎప్పుడైనా సరే కోర్టు తీర్పును విమర్శించవచ్చు, తప్పు పట్టవచ్చు. కానీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి మాత్రం దురుద్దేశాలు ఆపాదించకూడదు, విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు. అది సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. కానీ సిద్ధార్థ లుత్రా గారు అలా మాట్లాడారు. సో అది పక్కన పెడితే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్, ఈ ప్రయాణంలో మేము భాగస్వామ్యం అవుతాం. గాజాలో శాంతి పవనాలు, ట్రంప్ ప్రణాళికలో మొదటి దశకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం అని సాక్షిలో ఇవి రాశారు. ఇక్కడ అదే వేస్తారుగా. ఆయన ట్వీట్ చేస్తేనే 3 పేజీలు వేస్తారు. ఆయన ఇంకా జనంలోకి వెళ్తే వేయకుండా ఉంటారా? ఈ పేజీ కూడా అదే నింపేసి ఉంటారుగా. ఈ పేజీ యాడ్ వచ్చిందమ్మా, యాడ్ లేకపోతే అదే నింపేవారుగా. ఏపీఎస్సీ చైర్మన్గా శశిధర్, జూనియర్ సభ్యుడైన శశిధర్ చైర్మన్గా అదనపు బాధ్యతలు. 4 నెలల క్రితమే సభ్యుడిగా నియామకం. ఇక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల. నేటి నుంచి 45 రోజులు విస్తృత కార్యక్రమం. ఓకే. 13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు. నకిలీ మద్యంపై సోమవారం అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, వీలైతే ఆఫ్రికాలో కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టండి. ఆఫ్రికాలో రెడ్డీస్ బేవరేజెస్ కార్పొరేషన్, రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఉంది కదా అక్కడ. ఎందుకంటే అక్కడ కూడా నకిలీ మద్యం ఉందంట కదా. బాణసంచా పేలుడు ఘటనపై విచారణ. ఎరువుల వినియోగం తగ్గించాలి, వీటి వల్ల భూసారం తగ్గిపోతుంది. సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన అంశాలు. ఇది పక్కన పెట్టేద్దాం. సాక్షి. ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు గారు సీఎంగా అయి 15 ఏళ్ళు అయిందంటండి. 15 ఏళ్ల పాటు ఆయన సీఎంగా పనిచేశారని రాశారు. సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డు. 15 ఏళ్ల పరుగు. ప్రజా జీవితంలో 15 ఏళ్ళు సీఎం హోదాలోనే. దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామికే ఈ ఘనత. నేటితో ఆ మైలురాయి దాటుతున్న చంద్రబాబు. ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఘనత. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు. సో ఆయన ఓవరాల్గా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంట సీఎంగా ఈ రోజుకి. ఇక జనవరిలో మరో డిఎస్సి చెప్పుకున్నాము. జగన్ అదే తీరు, అడుగడుగున షరతుల ఉల్లంఘన. రోడ్డు షోలో సాగిన మాజీ సీఎం పర్యటన. 50కి పైగా వాహనాలతో కదిలిన కాన్వాయ్. 60 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయం. దారి పొడవున వాహనం ఆపి వినతుల స్వీకరణ. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న అంబులెన్స్ పట్టించుకోకుండా కార్యకర్తలకు అభివాదాలు అని ఇచ్చారు. తర్వాత 100 రోజుల్లో పరిష్కరిస్తా, న్యాయం చేయకపోతే రాజకీయాలకు గుడ్ బై. వైసీపీల పరిశ్రమలు భయపడటం, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్తా, పారిశ్రామిక వ్యర్థ జలాలను పరిశీలిస్తా. నక్కపల్లి, కాకినాడ సజ్జలు, దివీస్, అరబిందో, డెక్కన్ వైఎస్ హయాంలోనివే. వాటి కాలుష్యంపై ఆడిట్ చేస్తా. ఉప్పాళ్ళలో రక్షణ వార్డు నిర్మిస్తాం. 323 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం. సో మత్స్యకారులతో ఉప్పాళ్ళలో జరిగిన సభలో ఆయన చేసిన కామెంట్స్ అనమాట. అఫ్కోర్స్ దివీసు, అరబిందో, డెక్కన్ ఇవన్నీ పెద్ద పెద్దవండి, వాటి జోలికి వెళ్ళలేరులే. కానీ గత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో వీళ్ళందరూ భారీగా డబ్బులు ఇచ్చారు కూటమి పార్టీలకి. వాళ్ళ జోలికి ఎలా వెళ్తారు? వెళ్ళలేరు.
వాటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఆల్టర్నేటివ్ చూస్తారంతే. ఇక డేటా సెంటర్లో ప్రపంచంలోనే ఏపీ టాప్. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న టీసీఎస్, రైడెన్ ఇన్ఫో, సిఫీ. 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రిని కలిసిన టీసీఎస్ ప్రతినిధులు. 14న ఢిల్లీలో రైడిస్ ఇన్ఫో సంస్థ ప్రకటన. హాజరు కానున్న అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, లోకేష్. ఇక నిన్న భారీగా ఐఏఎస్లో పోస్టింగ్ అంటే బదిలీలు జరిగాయి. 29 మందికి 29 మంది ఐఏఎస్లు నిన్న బదిలీ జరిగారు. అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్లు కాదు, విభాగాల వారీగా ఉన్న హెచ్ఓడీలు. ఇక భారత్ యూకేది. తర్వాత థాయిలాండ్ అడవుల్లో వెంకటేశ్వరుడి గుడి ఉందంట, అదొకటి. తర్వాత ఇదిగో శాంతి, ఏది బహుమతి. ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశలోనే అమలుకు ఇజ్రాయెల్, హమాస్ ఓకే. నోబెల్ శాంతి బహుమతి ఆశతో ఇరు వర్గాలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి. ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తారు కదా, సో ఆ ముందు రోజు ఆయన 2 దేశాల మీద విపరీతమైన ఒత్తిడి చేసి ఆ యుద్ధాలను తాత్కాలికంగా విరమింపజేశాడు. ఇక ఓఎంసీ అక్రమాలపై జస్టిస్ సుధాంశు కమిటీ. సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. నేటి నుంచి వైద్య సేవలు బంద్. మద్యం బెయిల్ పిటిషన్లపై విచారణ ఆపండి, మా తుది నిర్ణయం వరకు ఆగండి. ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచన. సో ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రప్రభలో ఎక్కువ వార్తలు కవర్ చేశారు. ఆంధ్రప్రభలో ఈరోజు రబీ సేకరణ 51 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని టార్గెట్ పెట్టుకున్నారండి. భూసారం పెంపుతో లాభసాటిగా సేంద్రీయ సాగు, రైతుకు లాభం, వినియోగదారుడికి ప్రయోజనం లక్ష్యం. రైతు సేవా కేంద్రాలను పునర్వ్యవస్థీకరించండి, రైతు బజార్ను ఆధునీకరించండి. 4 జిల్లాల్లో పొగాకు క్రాప్ హాలిడే ప్రకటించండి అని రబీ సేకరణ, ధాన్యం సేకరణ 51 లక్షల టన్నుల ధాన్యం అని ఇచ్చారు. తర్వాత భారీ ప్రక్షాళన. 29 మంది ఐఏఎస్లు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లతో 31 మంది బదిలీ పోస్టింగ్లు. ఇక మత్స్యకార సమస్యల పరిష్కారానికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్ ఇందాక చెప్పుకున్నాం. వచ్చే నెలలో టెట్, మార్చిలో డిఎస్సి. ఓకే. 3వ ఆర్థిక శక్తిగా భారత్. ఇక్కడ పరిస్థితులు చూశాక నమ్మకం కలిగింది. గాజా యుద్ధానికి బ్రేక్ చెప్పుకున్నాం. ఇది ఒకటండి. ఆంధ్రప్రభలోనే రాశారు, ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి డిఏ ఇవ్వబోతున్నారని రాశారు. మేబీ ఇది డౌటే. డిఏ 3% విడుదలకు కసరత్తు. పెండింగ్ 4 విడతల్లో ఒక విడతకు విడుదలకు ప్రయత్నాలు. 160 కోట్లు భారం పడుతుందని అంచనా. నేడు కేబినెట్ భేటీలో ప్రకటించే అవకాశమని ఇచ్చారండి. సో ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి ధమాకా ప్రకటించనుంది. పెండింగ్లో ఉన్న కరువు భత్యంలో ఒక విడత 3% విడుదల చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అని ఇచ్చారు. మేబీ అది ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రప్రభలో రాశారు. ఇక బీహార్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టం, 20 నెలల్లో హామీ అమలు చేస్తాం. డిప్యూటీ సీఎంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చా. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. బీహార్లో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన చెప్పారు. పాసిబులేనా అసలు? 20 నెలల్లోనే అది అమలు చేసి చూపిస్తామని చెప్పారు. అతిపెద్ద హామీ మన భారతదేశ ఎన్నికల్లో, అతిపెద్ద హామీ ఇది. ఉన్న ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం ఒకళ్ళు ఉంటారని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేస్తారేమో, ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటిది ఏదో ఒకటి సృష్టించి తక్కువ జీతానికి ఇచ్చేస్తారేమో. మరి వాళ్ళ ప్లాన్ ఏంటో చూడాలి. ఇక జనరిక్ ఔషధాల మీద అమెరికా సుంకాలు ఉపసంహరించుకున్నారు. వైట్ హౌస్ తాజా వివరణ. భారత్ ఫార్మా కంపెనీలకు ఊరట. జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సో ఇవి పక్కన పెట్టే ఆంధ్రప్రభ. ఈనాడులో హోమ్ క్యాప్ ద్వారా 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పన లక్ష్యం. ఐటీఐల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి మంత్రి లోకేష్. లంచం అడిగిన వైద్యుడిని తొలగించాలని మంత్రి ఆదేశం. 2022 నాటి ఘటనపై అనీసా నివేదిక ఆధారంగా చర్యలు. వైద్య శాఖలో లంచాలు సహజమే. పోస్ట్ మార్టం చేయాలంటే 3,000 డబ్బులు లంచం ఇవ్వాలి ప్రతి ఇది ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో. ఏలూరులో నాకు తెలిసిన ఆయన మొన్న 3,000 లంచం ఇచ్చి పోస్ట్ మార్టం చేయించుకున్నాడు ఒక ఆయనకి. మరి ఆయన్ని సస్పెండ్ చేయగలరా? ఆయన మీద చర్యలు తీసుకోగలరా? ఉండవు. ఏదో దొరికితేనే దొంగ, దొరకకపోతే దొరలే అందరూ కూడా. అలా మారింది. ఇక ఆక్రమణదారుల చెర నుంచి సర్కారు భూముల స్వాధీనం. వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం చర్యలు. కబ్జాదారుల్లో వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. మరొకరు మాజీ సీఎం జగన్ పెదనాన్న కుమారుడు. మా దేశంలో ప్రజలే ప్రభువులు. ఎంపీలు ఆస్తులు వెల్లడించే విధానాన్ని తెచ్చింది భారత పార్లమెంటే. కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలో అయ్యన్న పాత్రుడు. మార్కెట్ కమిటీలతో రైతు బజార్ల జోడి. వాటి అనుసంధానంతో కార్పొరేషన్. మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్.
మంచిది. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం. ఇంటర్నేషనల్ అంశాలు కూడా ముందే వచ్చేసాయి. కాబట్టి ఇవి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తల విశ్లేషణ. ఇది చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోని చూడండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు కూడా వీడియో లింక్ పంపించి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.